హాయ్ అందరికీ వెల్కమ్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు కమ్మనైన పులిహోర చూపించబోతున్నాను. దానికోసం కొంచెం చింతపండు బాగా కడిగి ఇలా బాయిల్ చేసుకోవాలి. రైస్ని పొడి పొడిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. బాయిల్ చేసుకొని చల్లారిన చింతపండుని మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఆ పేస్ట్లో 3 పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని ఒకసారి కలిపి ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి పడేసరికి మరొక ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, 2 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, ఉప్పేసి బాగా కలుపుకొని చింతపండు రసం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. తర్వాత పొడి చేసుకున్న రైస్లో కొంచెం పొడి వేస్తున్నాను. ఈ పొడి కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి, కావాలంటే రెసిపీ చేసి చూపిస్తాను. చింతపండు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.